తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వైష్ణవి అంత్యక్రియలు ముగిశాయి. ఈ నెల 14న గండికోటలో దారుణంగా హత్యకు గురైన వైష్ణవి మృతదేహం పోస్ట్ మార్టం అనంతరం స్వగ్రామానికి చేరుకుంది. వైష్ణవి స్వగ్రామం కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం హనుమాన్ గుత్తి గ్రామం. అక్కడే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. వైష్ణవిని కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకొని కన్నీటి భావోద్వేగాల మధ్య వైష్ణవిని కడసారి కార్యక్రమం నిర్వహించారు. మరోవైపు వైష్ణవి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. నిన్న మొన్నటి వరకు తమతో సంతోషంగా ఉన్న తమ కూతురు ఇక లేదు అనే చేదు నిజాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. అటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కూడా వైష్ణవి భౌతికాయానికి నివాళులర్పించి భావోద్వేగానికి గురయ్యారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం హనుమాన్ గుత్తికి చెందిన పసుపులేటి కొండయ్య, దస్తగిరమ్మ దంపతుల కూతురు వైష్ణవి. కొండయ్య కుటుంబం చదువుల నిమిత్తం ప్రొద్దుటూరు గాంధీ రోడ్లోని సార్వకట్ట వీధిలో నివాసం ఉంటున్నారు. వైష్ణవి ప్రొద్దుటూరులో ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం కాలేజీకి వెళ్తున్నా అంటూ ఇంటి నుంచి బయలుదేరింది వైష్ణవి. కాలేజీకి రాలేదని తెలుసుకున్న వైష్ణవి ఫ్రెండ్స్ వెంటనే లెక్చరర్కు విషయాన్ని తెలిపారు. అయితే లెక్చరర్లు వెంటనే వైష్ణవి సోదరుడు కొండయ్యకు ఫోన్ చేశారు. కాలేజీకి వెళ్లి వైష్ణవి స్నేహితులను ఆరా తీయగా గండికోటకు వెళ్ళిందని చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులందరూ ప్రొద్దుటూరులో సాయంత్రం వరకు వెతికినా ఆచూకీ లభించలేదు. దాంతో ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. మంగళవారం ఉదయం గండికోటలోని రంగనాథ స్వామి ఆలయం వెనుక భాగంలోని ముళ్ల పొదల్లో వైష్ణవి మృతదేహం లభించింది. ఇక ప్రస్తుతం గండికోట మర్డర్ మిస్టరీ కేసును ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జూలై 14 ఉదయం 8:30 గండికోటకు చేరుకున్న వైష్ణవి లోకేష్ 10:40 లోకేష్ ఒక్కడే తిరిగి వెళ్ళినట్లు సీసీ కెమెరాలు చూపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వైష్ణవి హత్య జరిగినట్లు వైద్యులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. హత్య ఎవరు చేశారనే కోణంలో పోలీసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటికే లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైష్ణవి హత్య కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైనటువంటి హత్య కేసుగా మారింది వైష్ణవి హత్య కేసు. చదువుకుంటున్నటువంటి ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నటువంటి వైష్ణవి లోకేష్ అనేటువంటి వ్యక్తితో ప్రేమలో పడి అతని ద్వారా అంటే లోకేష్ సక్రమంగా చదువుకోకుండా జులాయిగా తిరుగుతూ తమ కూతురును వలలో వేసుకొని ఇబ్బంది పెడుతున్నారనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ సొంత గ్రామం వదిలి ప్రొద్దుటూరుకి చేరుకుంది ఆ కుటుంబం. ఇలా గ్రామంలో ఉన్న లోకేష్ తమ అమ్మాయి వెంట తిరుగుతున్నాడు అనేటువంటి కారణంతో అలా దూరంగా తీసుకువెళ్తే మార్పు వస్తుందని లోకేష్ ఇక వెంటపడ్డని ఆ కుటుంబ సభ్యులు భావించారు. వైష్ణవి ద్వారా కూడా ప్రమాణం చేయించుకున్నారు. ఇక లోకేష్తో తిరగను అంటూ వైష్ణవి కూడా ఆ తల్లిదండ్రులు చెప్పింది. అందరూ కూడా సజావుగా సాగుతుంది, ఇద్దరు కూడా విడిపోయారని ఆ తల్లిదండ్రులు భావించారు. ఊరు వెళ్ళి ప్రొద్దుటూరులోని ఒక ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలో వైష్ణవిని చదివిస్తున్నారు. అలా వైష్ణవి రోజు కాలేజీకి వెళ్తూ ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నటువంటి వైష్ణవి సోమవారం కూడా కాలేజీకి వెళ్తున్నానమ్మా అంటూ బయలుదేరింది. ఇంతలోనే కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది ఆ తల్లిదండ్రులకి. తల్లికి ఫోన్ రావడంతో మీ కుమార్తె కాలేజీకి రాలేదు, క్లాస్కి అటెండ్ కాలేదు, ఎక్కడికి వెళ్ళారు అంటూ అడగడంతో వెంటనే అక్కడ షాక్ అయినటువంటి తల్లి, అతని సోదరుడు పెదనాన్న కుమారుడు సురేంద్ర కూడా అక్కడే ఉండడంతో సొంత ఊరు నుంచి నేరుగా మళ్ళీ తిరిగి ప్రొద్దుటూరుకు వెళ్ళారు. ఆ తర్వాత వైష్ణవి స్నేహితులు ఇచ్చినటువంటి సమాచారంతో గండికోటకు వెళ్తున్నానని చెప్పింది వైష్ణవి అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడంతో అనుమానం వచ్చినటువంటి ఆ కుటుంబ సభ్యులు మళ్ళీ లోకేష్తో చెప్పా పెట్టకుండా బయటకు వెళ్ళిందంటే లోకేష్తోనే ఇంకా తిరుగుతుంది,
లోకేష్ ప్రేమ మాయలోనే ఇంకా ఉంది అనేటువంటి అనుమానంతో లోకేష్ కుటుంబ సభ్యులు లోకేష్ స్నేహితులకు ఫోన్ చేయడంతో లోకేష్కు ఈ విషయం తెలిసింది. అయితే లోకేష్ అక్కడి నుంచి నేరుగా వెనక్కి వచ్చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. లోకేష్ వైష్ణవిని గండికోటకు తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు, ఆ తర్వాత అక్కడ వదిలిపెట్టి మళ్ళీ బయటకు వచ్చినటువంటి దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. అందరూ కూడా లోకేషే పొట్టన పెట్టుకున్నాడు, లోకేషే దారుణంగా హత్య చేశాడు, లోకేషే దారుణంగా అఘాయిత్యం చేసి మానభంగం చేసి చంపేసి ఈ విధంగా వైష్ణవి ఒంటి మీద బట్టలు లేకుండా దారుణంగా చంపేశాడని భావించారు. కానీ పోలీసులు మాత్రం తమ వద్ద దొరికినటువంటి ఆధారాలు ఫుటేజ్ ద్వారా ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి లోకేష్ ఈ హత్యలో పాల్గొనలేదు, లోకేష్ ఈ హత్య చేయలేదని చెప్పారు. దాదాపు 4 రోజులు గడుస్తుంది. పోలీసులు దీని వెనుకున్నటువంటి హత్య చేసినటువంటి ఆ క్రూరుణ్ణి వెతికేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వెతికేటువంటి క్రమంలో భాగంగానే ప్రతి ఆధారాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే సరిగ్గా 4 రోజుల తర్వాత 4వ రోజు చనిపోయినటువంటి 4వ రోజు తర్వాత ఇవాళ వైష్ణవికి అంత్యక్రియలు జరిగాయి. 2 రాష్ట్రాల్లోనే సంచలనంగా మారినటువంటి ఈ కేసు, వైష్ణవిని అంత దారుణంగా చంపింది ఎవరు? వైష్ణవిని చంపడమే కాకుండా వైష్ణవి ఒంటి మీద కూడా బట్టలు లేకుండా చేసినటువంటి ఆ దుర్మార్గుడు ఎవరు? మొదట ప్రియుడు అనుకున్నారు, ఆ తర్వాత పరువు హత్య అని భావించారు. ఆ తర్వాత పరువు హత్యకు కూడా గల కారణాలని ఆధారాలను కూడా లేకపోవడంతో 3వ వ్యక్తి ఎవరో ఉన్నారు, ఎవరో ఈ హత్యని చేశారు అని పోలీసులు ఇప్పుడు చాలా సీరియస్గా ప్రిస్టేజ్గా తీసుకున్నారు. ఈ కేసుని సవాలుగా మారింది పోలీస్ డిపార్ట్మెంట్కి. అటు సంచలనంగా మారడంతో అటు సోషల్ మీడియాలో గత 4 రోజుల నుంచి వరుస కథనాలు. వైష్ణవిని చంపిన వ్యక్తి ఎవరు? ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వైష్ణవి అంత్యక్రియల్లో గ్రామం అంతా కూడా ఏకమై అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ తల్లిదండ్రులు వైష్ణవి మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని, ఈ జులాయిగా తిరిగే లోకేష్ ప్రేమ మాయ నుంచి బయటపడిందని, ఇకపై ప్రశాంతంగా ఉంటుందని, ఇంటర్మీడియట్ చదివి ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక మంచి స్థితిలో ఉంటుందని తాము భావించామని, చివరకు ఈ విధంగా ఒక శవంలా మారి విగత జీవిలా మారి తమ గ్రామానికి వస్తుందని ఊహించలేకపోయామని ఆ కుటుంబం చెప్తోంది. మరోవైపు ఇదే గ్రామాన్ని విడిచి వైష్ణవికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలని ఊరిని విడిచి సైతం సమీపంలో ఉన్న పట్టణం ప్రొద్దుటూరుకు వెళ్ళి అక్కడ చదివించారు. ఊర్లో లోకేష్తో ఇబ్బందులుంటాయని, లోకేష్ మాయ మాటలు నమ్మి, లోకేష్ ప్రలోభాలకు గురై, లోకేష్ ప్రేమ మాయలో పడి జీవితాన్ని ఎక్కడ నాశనం చేసుకుంటుందని, ఎక్కడ తమ బిడ్డకు తమకు దూరం అవుతుందనేటువంటి భావనతో ఆ తల్లిదండ్రులు నేరుగా వేరే పట్టణంలో తీసుకెళ్ళి కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళి అక్కడే ఉంటూ అక్కడే జీవిస్తూ తన కుమార్తెను కాలేజీలో జాయిన్ చేశారు. కానీ కాలేజీకని వెళ్ళిన వైష్ణవి ఇప్పుడు వేరొక దుర్మార్గుల చేతిలో హత్యకు గురి. దుర్మార్గులు అనాలో ఎంతమంది హత్య చేశారో ఒకరా ఇద్దరా తెలియనటువంటి పరిస్థితి. అది ఎవరు చేశారని తెలియని పరిస్థితి. వాళ్ళ చేతులు ప్రాణాలు పోగొట్టుకున్న వైష్ణవి తిరిగి ఒక మంచి భవిష్యత్తుతో ఒక మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళి తిరిగి గ్రామానికి వస్తుందని భావించినటువంటి ఆ గ్రామస్తులు, ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు ఇలా ఇంత దారుణంగా చంపబడి ఇలా శవంగా, మృతదేహంగా, డెడ్ బాడీతో వెనక్కి వస్తుందని ఎవరు ఊహించలేకపోయారు. మొత్తం గ్రామం అంతా కూడా వైష్ణవి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ తండ్రి, ఆ తల్లి వైష్ణవి మృతదేహాన్ని చూడలేక బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబం అంతా కూడా, గ్రామం అంతా కూడా ఏకమై అంత్యక్రియలకు వచ్చినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా వైష్ణవి హత్య కేసులో వేడని మిస్టరీ. గండికోటలో వైష్ణవిని హత్య చేసింది ఎవరు? అంత దారుణంగా చంపింది ఎవరు? ఒంటి మీద బట్టలు లేకుండా చంపింది ఎవరు? పోలీసులకు చాలా సవాలుగా మారింది కేసు. మొత్తం యావత్తు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. చూద్దాం.